ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుడు జనాంగమా, గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు మనలను తన విశేషమైన కృపనిచ్చి తన సన్నిధిలో కాపాడి భద్రపరిచిన దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ లైవ్లో పాల్గొంటున్న మీ అందరూ ధన్యులు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేయండి. గత కొన్ని రోజులుగా నేను అనారోగ్యం చేత బాధపడుతున్నాను. నేను తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాను. డెంగ్యూ ఫీవర్ వచ్చి జ్వరం వచ్చి గత కొన్ని రోజులుగా నేను అనారోగ్యం చేత బాధపడుతున్నాను. దేవుడు మంచి ఆరోగ్యము దయచేయలాగున, అలాగే మంచి ఆహారమును భుజించుటకు అవకాశం ఇలాగున, ప్రతి విధమైన అంధకారపు చీకటి శక్తులను యేసు నామములో ప్రభు బంధించులాగున నా కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ కొరకు అనుదినం నేను ప్రార్థనలోనే ఉన్నాను. చిన్న పాట పాడుకొని చిన్న వర్తమానాన్ని నేను మీకు తెలియపరుస్తాను. చాలా చిన్న వర్తమానం. మాట్లాడటానికి కూడా ఓపిక లేని స్థితిలోనే ఉన్నాను. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. దారి తప్పిన నన్ను నీవు వెదకి రక్షించి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీను ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడు విడువగా అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా
ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా, గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగునా, గడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభు సంకల్పంలో మనం ఉన్నప్పుడు ఆయన తన విశేషమైన కృపను మన ఎడల ప్రత్యక్షపరుస్తూ, తన చిత్తమును బయలుపరుస్తూ, తన కృపలో మనల్ని దాచుతూ ఉంటారు. బైబిల్లో నుండి కొన్ని మాటలను నేర్చుకుందాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుడు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. తన చిత్తానుసారంగా నీవు నేను నడవాలని, కృప వెంబడి కృపను మనం పొందాలని, కృపలో జయగీతమును పాడే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవాది దేవుడు ఎంతగానో పరితపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములోకి మనము వెళ్ళే ముందు ఒక చిన్న మాటను చదువుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య నడిపించే దేవుడు. ఎవరంట? నడిపించే దేవుడు. ప్రతి మానవుడు పుట్టిన వెంటనే తల్లి యొక్క నడవడికలో ఉంటాడు. అయితే వాడిని తల్లి ఏమాత్రం నడిపించదు, కానీ తండ్రి తన భుజాన తను తీసుకొని బుట్టిబుడి అడుగులు తనను నేర్పిస్తూ ఉంటాడు. అలాగే భోజనం చేయటం నేర్పిస్తాడు. అలా తను బాల్య దినము నుండి కావలసినవన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అయితే మానవుడు నడవలసిన త్రోవ, బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పించాలి. ఏ సమయమందు నేర్పించాలి అని బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించెదను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చును. నేను వారిని స్వస్థపరిచి తిని
వారిని నడిపించేదను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠనన చేస్తే, నేను వారి ప్రవర్తనను పరిశీలించితిని. ఈరోజు నీ నా ఆత్మీయ జీవితంలో, నీ నా బ్రతుకులలో, నీ నా జీవిత విధానములో దేవుడు మాట్లాడే మాట, నేను వారి ప్రవర్తనను పరిశీలిస్తున్నాను. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏ రీతిగా నడుచుకుంటున్నావు అనేది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నీవు నడుచుకునే తీరు, నీవు జీవించే విధానము అనేవి దేవుడు తన చిత్తాన్ని బట్టి నీకు తెలియపరుస్తూ ఉంటాడు. నేను వారి ప్రవర్తనను పరిశీలించి తిని. ఈరోజు నీ దగ్గర కానీ నా జీవితంలో కానీ దేవుడు మన ప్రవర్తనను పరిశీలన చేస్తున్నాడు. ఆయన పరిశీలన చేసి నేను వారిని స్వస్థపరిచి వారిని నడిపించేదాను. బలహీనులు మీటింగ్స్ నిమిత్తము నేను ఈ ప్రాంతమునకు వచ్చాను. కానీ సాతానుడు తన చిక్కులో నన్ను పడేసి ఇలా హాస్పిటల్ కాల్ చేశాడు. బలహీనత, నిలబడలేని స్థితి, పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి నాది. ప్రియ దేవుని జనాంగం, అనుదినం మీరు ప్రార్థించే మీ ప్రార్థనలో దైవ సేవకునిగా దాన్ని జ్ఞాపకం ఉంచుకోమని పెరగడం. వాక్యం బోధిస్తుంది, వారి ప్రవర్తనను నేను పరిశీలిస్తాను. ఈరోజు దేవుడు ప్రబోధిస్తున్న మాట, నీ ప్రవర్తన నేను పరిశీలిస్తాను. నీ ప్రవర్తన ఏదైనా కావచ్చు. నిందకు ప్రతిగా, అవమానమునకు ప్రతిగా నేను నీకు తీర్పునిస్తాను. నేను నిన్ను స్వస్థపరుస్తాను. నేను నిన్ను స్వస్థపరిచి నిన్ను నడిపిస్తాను. ఈరోజు మన దైనందిన జీవితాలలో దైవ సంకల్పానికి చేర్చబడాలి అని మన ఆలోచనలు అంధకారమైపోతుంది. ఈరోజు దేవుని వాక్యమును బట్టి నడవాలి అని మన ఆలోచనలు అంధకారమైపోతుంది. ఎందుకో తెలుసా? విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాలలా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన ప్రభు. ఏంటంట? విశ్వాసనావ సాగుతును. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. మనిషి శోధించబడతాడు. శోధించబడిన తర్వాత రాయి సువర్ణంగా మార్చబడుతుంది. ఈరోజు విశ్వాస నావ సాగిపోతుందేమో.
విశ్వాస నావ కొనసాగించబడుతుందేమో. ఆ నావ సాగుతూ ఉన్నప్పుడే నీ ఆత్మీయతలో పెనుమార్పు కలగాలి. సాతానుడు సుడిగాలులను ఏర్పాటు చేస్తాడు, నిన్ను నిలవబెట్టనివ్వడు, నీ తలంపులు పనికిరానివ్వడు, నీ తలంపులను తీసివేస్తాడు, తన తలంపులు ఇస్తాడు. ఇప్పుడు నీవు దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దైవ చిత్తానికి నీవు ప్రేమ పాత్రులుగా మారతారని దైవ ప్రతినిధిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టత ఇస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదివితే, ఇజ్రాయేలీయులు అక్కడ సముద్రమును అడ్డుపడింది. ఏ సముద్రం? ఎర్ర సముద్రం. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతూ ఉన్నప్పుడు వారికి అడ్డుగా ఒక సముద్రం వస్తుంది. ఆ సముద్రమును ఎలా దాటాలని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నీ దగ్గరున్న కర్రను తీసుకొని సముద్రం మీద రాళ్ళలు రప్పలు అన్నీ ఉంటాయి, అయితే నీ దగ్గర ఉన్న కర్రను తీసుకొని ఆ యొక్క సముద్రం మీద కొట్టుము అన్నాడు. నా ప్రియ దేవుని జనాంగం, ఎప్పుడైతే మోషే ఆ సముద్రం మీద ఆ కర్రతో కొట్టాడు, అదేమైందంట? 2 పాయలుగా చీలిపోయింది. నేను స్తోత్రం, హల్లెలూయా. అది 2 పాయలు చీలిపోయినది. అప్పుడు ప్రభు అంటారు, ఇప్పుడు నడవండి. ఇజ్రాయేలీయులను సముద్రపు మధ్య నడిపించిన వాడు మన ప్రభువు. ఇజ్రాయేలీయులను తన చిత్తములో ఉంచి తన కృపను ప్రత్యక్షపరిచిన వాడు మన ప్రియుడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ జీవితములో ఏ విధంగా ఉన్నావు? దేవుని వాక్యమును బట్టి జీవించాలి అని ప్రయత్నం చేస్తున్నావా, లేదా మీ సొంత కార్యక్రమాల్లో ప్రభువుని విడిచిపెడుతున్నావా? రెండవ మాట, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదివితే, పేతురు నీళ్ల మీద నడిచాడు. యేసు ప్రభువు ఆ మార్గమున ఆ ప్రాంతమున వస్తూ ఉన్నప్పుడు ఈ 12 మంది శిష్యులు ఆయన్ని చూసి భయపడ్డారు. దయ్యం వస్తుంది, భూతం వస్తుంది అని గజగజ వణుకుతూ ఉన్నప్పుడు దేవుడు పేతురును పిలిచాడు. పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, దయ్యం వస్తుంది, భూతం వస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నేనే మీ ప్రభువుని అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, మీలాగా నేను కూడా నీళ్ల మీద నడవగలనా? ఇప్పుడు ఆయన అన్నాడు, విశ్వాసము బట్టి ఏ పని అయినా చేయవచ్చు, ఏ పనినైనా ప్రారంభించవచ్చు, ఏదైనా చేయవచ్చు. విశ్వాస నావ సాగుతూ కొనసాగించు యేసు వైపు నీ ఆలోచనలు నడిచినప్పుడు పరిశుద్ధత ఎందును దేవుని కృపయందును నీవు విజయముడవై నడుస్తూ ఉంటావు. ఈరోజు మన ఆత్మీయ జీవిత సత్యములో దేవుడు బయలుపరుస్తున్న మాటలు, నీ చిత్తము నా పట్ల జరిగించమయ్యా అని నీవు ప్రార్థన చేసిన దినాన ప్రభు సంకల్పములో దీవించబడతావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు దాకా విశ్వాసముతో నడిచిన పేతురు నీళ్ల మీద బాగానే నడిచాడు. ఎప్పుడైతే అవమానంతో అనుమానంతో భూమి మీదకి చూశాడో, కిందకు చూశాడో, వెంటనే ఆయన ఆ సముద్రం ఆ నీళ్లలో మునిగిపోవడం. మనము విశ్వాస జీవితంలో నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనమంట లోకం వైపు తిరిగి చూసినప్పుడు లోకంలో పడిపోతామంట. నువ్వు ఎంత కొట్టుకున్నా సరే లోకం నుండి బయటికి రాలేవు బిడ్డ. కాబట్టి వాక్యమును పోలి జీవించి వెళ్తున్నప్పుడు
ఆ వాక్యమును బట్టే వెళ్ళిపోవాలి. వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి మనము రాకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆలోచించే, దేవుని హృదయమందు విశ్వసించు. అప్పుడు దేవుడు నడిపించడంలో ఎలాంటి సందేహము ఉండదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై ఆరెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద వారవు. జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతు. గురిలేని తరుణాన నారగా నా ధరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, పేతురు నీళ్ల మీద నడిచాను. 2 మాటలను నేను చెప్పాను. 3వ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 చరణాలు చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వాక్యం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యం.
గ్రామంలోనికి వచ్చాడు. కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంకా ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటై ఆయనను వారికి స్థలము లేకపోలేదు. ఆయన వారికి వాక్యమును బోధించుట. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. అయినా ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి నలుగురితో చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దించిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చోండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తమ పాపమును క్షమింపగలవాడవడని తమ హృదయములో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొని వలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి, నీవు లేచి మీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యముని ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మేము పరిచయం. యేసుక్రీస్తు ప్రభువు కొన్ని దినాల తరువాత కపెర్నహూమునకు వచ్చాడు. యెరూషలేము ప్రాకారములను స్థిరపరచబడిన తరువాత ప్రభువు కపెర్నహూమునకు వచ్చాడు. ఆయన ఏ రోజైతే కపెర్నహూమునకు వచ్చాడో ఆ రోజు ఆయన ఒక ఇంటిలో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. అంటే వాక్యమును బోధించుచూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని తన పరుపుతో సహా ఎత్తుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు అంటే పక్షవాయువు చేత ఉన్నవాడు. పక్షవాయువు అనగా కొంతమంది యేసు ప్రభుని నమ్ముకొని లోకంలో పడిపోయిన తరుణంలో పక్షవాయువు వస్తుంది. అంటే ఎలాగన్నా అంటారా, నా దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటూ దేవుని సన్నిధిలో నడుస్తూ లోకంలో నువ్వు పడిపోయినప్పుడు నీ అవయవాలన్నీ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏ అవయవము పని చేయకుండా ఉంటుంది. పక్షవాయువు గల వ్యక్తి అవయవాలు తల తిరగదు, చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు, ఏ అవయవము పని చేయదు. ఈరోజు నేను ఆత్మీయ బ్రతుకులలో, నేను ఆత్మీయ జీవితంలో ఏ ఆలోచన చేత నీవు పిలువబడుతున్నావు? ఏ క్రియల చేత నీ జీవితం నడిపించుకుంటున్నావు? ఆనాడు ఆయన సువార్త ప్రకటించుచూ ఉన్నప్పుడు పక్షవాయువు గల ఒక మనుష్యుని ఆయన యొద్దకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళంట ఆశీర్వదించబడ్డారంట, వాళ్ళంట దీవించబడ్డారంట. అతడు తనకు కలిగిన అనారోగ్యము చేత ఆశీర్వదించబడి ప్రభువుని స్తుతిస్తూ వెళ్ళిపోయాడు. ఈరోజు నీ నా పరిస్థితి ఏంటి బిడ్డ? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని చిత్తములో నడుస్తూ ఉన్నప్పుడు బలహీనుడివే, కానీ బలవంతుని చేతిలో బాణమైన ఆయన సన్నిధిని నువ్వు ఆశ్రయించినప్పుడు
నీ జీవితము అభివృద్ధి పరచబడుతుందని లేఖనము ప్రబోధిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలీయులు సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త ఆనాడు నేను సమూయేలు ద్వారా మాట్లాడాను. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటడానికి వారి మధ్యలో త్రోవను కలుగ చేశాను. అలాగే పేతురు నీళ్ల మీద నడవటానికి లోకం వైపు చూడకుండా నా వైపు చూసి నడవమన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అంటున్నాడు, పక్షవాయువు గలవాణిని నేను నడిపించాను కదా. నిన్ను నడిపించని ఎలా అనుకుంటున్నావు? నీతో ఉండనని ఎలా అనుకుంటున్నావు? నీతో నేను ఉంటాను, ఈ కుటుంబాన్ని కడతా. చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూస్తే, ఒక వ్యాధి గల మనుష్యుడు అక్కడ ఉంటాడు. ఐదవ అధ్యాయం 1వ వాక్యం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను. యేసు యెరూషలేమునకు వెళ్ళెను. గొర్రెల ద్వారమును దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడు ఒక కోనేరు యొద్ద కలదు. దానికి 5 మండపాలు కలవు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే, అటు పిమ్మట పస్కా పండుగ అంటే పాపులను క్షమించే పండగ. మనకు పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అంటే, క్రీస్తుకు సిలువ వేయక మునుపు పస్కా పండుగ చేసుకుంటాం. మట్లాదివారం వేరు, పస్కా పండుగ వేరు. పస్కా పండుగ అనగా రోగులను స్వస్థపరిచే పండుగ. దేవదూత బెతస్దా అను కోనేరు యొద్ద వచ్చి ఆ కోనేరులో ఉన్న నీటిని కదిలిస్తే అందులో ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు. అది దేవదూత ఆదేశానుసారంగా ఉంటుంది. అక్కడ 38 ఏళ్ల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు కూర్చొని ఉన్నాడు. దేనికండి? స్వస్థపరచబడటానికి. కానీ వాడు కూర్చున్నది స్వస్థపరచబడటానికి కాదు. వాడు కూర్చున్నది వచ్చే పోయేవాడిచ్చే బీడీలు సిగరెట్లు తీసుకుని కాలం వెళ్ళపుచ్చడానికి. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు అతని వయసు 38 సంవత్సరాలు. అంటే 38 ఏళ్ల నుండి అతడు కూర్చున్నాడు. అంటే తను మొట్టమొదటి సంవత్సరంలో కూర్చున్నప్పుడే యేసు ప్రభు పుట్టాడు. 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడు అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభువుకు 38 సంవత్సరాలు. యేసు ప్రభుకు అప్పుడు 33 సంవత్సరాలు. ప్రభు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో వీడు అడుగుతున్నాడు, ప్రభువా నేను దిగక మునిపే ఎవడో ఒకడు వచ్చి దూకేస్తున్నాడు. వాడు అక్కడ కూర్చున్నాడు కదా, రోజుకో ఇంచ్ కదులుతూ ఉంటే కోనేట్లో పడిపోతాడు. వాడు స్వస్థపరచబడతాడు. వాడు అది చెయ్యట్లేదు. కాళ్ళు మీద కాలేసుకుంటున్నాడు, పరిపేసుకున్నాడు, కాళ్ళ మీద కాలేసుకుంటున్నాడు. వచ్చే పోయే వాళ్ళ దగ్గర బీడీ కట్టలు అడుక్కుంటున్నాడు, సిగరెట్ కట్టలు అడుక్కుంటున్నాడు, తాగుతున్నాడు, కాలం వెలుగుచ్చుతున్నాడు. వాడికి పరిచర్య చేయటానికి, భోజనం అందించడానికి వాడి కింద పని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళనైనా ఎత్తి లోపల పడేమని అనట్లేదు. 38 సంవత్సరాలు కాలం వెళ్ళపుచ్చాడు. ఇది చూసి ప్రభు ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు. ఆ కోనేరు దగ్గరకు వచ్చి ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, స్వస్థపరచబడబోతున్నావా? స్వస్థపరచబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఉంటే నీవు కూర్చున్న నీ పరుపెత్తుకొని పరిగెత్తు. విసుకొచ్చేసింది ప్రభువుకి. ఎన్ని సంవత్సరాల నుంచి స్వస్థపరచబడక వాడిచ్చేది ఈడిచ్చేయి పనులు చేస్తూ, వాడిచ్చేయి ఈడిచ్చేయి అనుభవిస్తూ జీవితాన్ని విలాసవంతంగా అనుభవిస్తున్నాడు. కానీ
ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని, ఆ ఉన్న కోనేరు దగ్గర ఉన్న ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి వీడి మనసు రావట్లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో అనారోగ్యం సంభవించినప్పుడు దాని నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా అని వేడుకొనుట మాని భలే వచ్చిందిలే అనే ఆలోచనలో సంవత్సరాల తరబడి జీవితాన్ని గడిపేస్తున్నాం. ఆ జీవితం అలా గడిచిపోతూ ఉంది అంటే నీవు సుఖానికి అలవాటు పడ్డావు. నా దేవుని జనాంగమా, బైబిల్ చెప్తున్నమాట, నీవు స్వస్థపరచబరగోరితే నీ పరిపెత్తుకొని పరిగెత్తి. అక్కడి నుండి వాడు పరిపెత్తుకొని పరిగెత్తాడు. బైబిల్ చెప్తుంది వాణ్ణి కూడా దేవుడు నడిపించాడు. నిన్ను నడిపించడా? నిన్ను నడిపించడా? ఒకరోజు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్న, 3 సంవత్సరాల నుండి బలహీనురాలనై ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుండి బలహీనురాలై ఉన్నాను. నాకు ఏమైందో అర్థం కావట్లేదు, సరిగా అన్నం తినబుద్ధి కావట్లేదు. కానీ మా వాళ్ళు నువ్వు గంటకి ప్లేట్ అన్నం తింటున్నావని అంటున్నారు. నాకు మాత్రం ఆకలేస్తూ ఉంది, అన్నం తిన్నట్టు కూడా నాకు అనిపించట్లేదు అన్నది. సరే అమ్మా, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి నీకు ఏ విషయం అని చెప్తాను అని ఆమెను ప్రార్థన చేసి ఒకసారి నేను మీ ఇంటికి వస్తానమ్మా అన్నా. నా దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళ గృహాన్ని సందర్శించడానికి వెళ్ళాను. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో గృహ దర్శనాలు ఉంటాయి. జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ విశ్వాసులందరికీ గృహ దర్శనాలు ఉంటాయి. వాళ్ళ ఇంటింట వెళ్ళి నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే ఈ గృహ దర్శనాలకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె అంటుంది, ఎవడు రమ్మన్నాడురా నిన్ను ఇక్కడికి అంది. నా దేవుని బిడ్డలారా, ఆకలేస్తుంది కానీ తనకు కాదు, తనలో 5 సంవత్సరాల నుండి గూడు కట్టుకుని ఒక దురాత్మ నివాసం చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? ఎట్ ద 5 years, 5 సంవత్సరాల నుండి అది గూడు కట్టుకుంది. గూడు కట్టుకొని వచ్చే పోయే వారిని భయపెడుతూ, బెదిరిస్తూ, దీన్ని బలహీనత పరుస్తూ, ఏమని ఆహారము అంటే ప్లేట్ తింటుంది. దురాత్మ, ఒక దయ్యము భోజనం ఎలా చేస్తుందండి? మనిషిలాగా చేయదు. మనిషిలాగా భోజనం చేస్తుందా? చేయదు. ఇలా పిడికెడు పట్టే ఏమ ఒక్కసారిగా ఈ పిడికెడు లోపలికి వెళ్ళిపోతుందంట, మింగటమే. అయితే జంతువులు తిన్నట్టుగా భోజనం చేస్తుందంట. మళ్ళీ నేను ఎక్కడన్నం తిన్నాను అని అంట. ఈమె ఊడ్చేసి తినేస్తుంది. ఇది చూసి వాళ్ళకి బాధేసి నా దగ్గరికి తెచ్చారు. నా దేవుని బిడ్డలారా, 5 సంవత్సరాల నుండి అది గూడు కట్టుకొని చెప్తుంది, వచ్చే అమావాస్యకి దీన్ని నేను చంపి దీన్ని కూడా తినేసి వెళ్ళిపోతాను. నువ్వు కానీ ఇక్కడికి వస్తే, ఇప్పుడు వెళ్ళు, ఇంకొకసారి వస్తే నీ పరిణామం మామూలుగా ఉండదు. దైవజనుడవి, దేవుని సేవకుడు. అంతలా దురాత్మకు మనం చేతులు ఇచ్చేసాం, కాళ్ళు ఇచ్చేసాం. ఎవండి, నీ కుటుంబము దేవుని సన్నిధిలో పెంచబడుతున్నప్పుడు సాతాను బన్నాంగం నుండి విడుదలవ్వాలి కానీ వాడిని గుడిలో పెట్టిన దేవుళ్లాగా పూజించకూడదు. నాకెందుకు ఈ బలహీనత కలుగుతుంది అని బలహీనతకు తగిన విత్తనమును విత్తాలి, మొర పెట్టాలి, కానీ నీ జీవితాన్ని అడ్డు పెట్టుకోదు. కాబట్టి ప్రభు అంటాడు,
వాడు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడు, అయినా వాడిని బాగు చేశాను. నిన్ను బాగు చేసి నడిపిస్తాను, నా మాట వింటా అంటున్నాడు ప్రభు. దేవుడు చాలా సౌమ్యంగా సమాధానం ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, ఇజ్రాయేలీయులను సముద్రపు 2 పాయలుగా చీల్చి నేను నడిపించాను. పేతురుని నీళ్ల మీద నడిపించాను. పక్షవాయువు గలవాణిని, వాడు పైకప్పు నుండి కిందకు వచ్చినప్పుడు కూడా వాడిని నేను స్వస్థపరిచి నడిపించాను. అలాగే వ్యాధి గల మనుష్యుని కూడా నేను స్వస్థపరిచాను. ఎన్ని సంవత్సరాలు? 30. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. నాలో ఉన్న బలహీనతను దూరపరచు ప్రభువా. నాకు విశేషమైన బలం ఇచ్చి నీ వాక్యముతో నన్ను పరిశుద్ధపరచమని ప్రభు పాదాలు నువ్వు పట్టుకుంటే పరలోకము నుండి ఒక విత్తనము నీ మీద వచ్చి వాలబోతుంది. పరలోకం నుండి ఒక దేవదూత నీ మీద వాలి విశేషమైన కృపనిచ్చి దేవుడు నేను పరిశుద్ధపరచబోతున్నాడు. మోకరిస్తావా? ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణాభూతులు దయగల మహారాజా, నీ పాదమును బట్టి స్తోత్రం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ పాదాలు పట్టుకుని నీ సన్నిధికి నేను వచ్చాను. 4 మాటలు నేను మీ బిడలకు విత్తాను ప్రభువా. బలహీనుడను, అల్పుడను, ఎన్నిక లేని నన్ను నీ కుమారుడిగా ఎన్నుకున్నాడు. నీ చిత్తమును జ్ఞాపకం చేసుకుని బిడల పక్షాన యుద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ బలహీనత చేత బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను. డాక్టర్లకు వంతు చిక్కని అనేకమైన రోగాలను, రోగ రుగ్మతల నుండి విడుదల చేయగలిగిన దేవుడవు. నీ కరుణా సంపన్నతను నీ బిడల మీదకు మీరు ప్రోక్షించి వారి కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇత్తిన ఉపదేశముని బిడల జీవితాల్లో ఫలింపచేయండి. కృపచేత నింపమని, ఆత్మచేత నింపండి. ప్రార్థనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడను ఆశీర్వదించండి. ఈరోజు రాత్రికాల జరగబోతున్న సువార్త స్వస్థత సభలు మీరు గంభీరంగా జరిగించు. ఉన్నత స్థానంలో లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వెలుగు దయచేయండి. ఉన్నత స్థానంలో అది కూడా నైనా నాకు మీరు ఆరోగ్యంలో తెచ్చింది. అలాంటి ఏ దురాత్మను ఆవరించకుండా దూరపరచు. సాతానుడికి ప్రభు వాడి మీద జయించే శక్తి నాకు కృపద ఇచ్చి కంచెగల తోటలో నిజమైన ద్రాక్షావళిగా మార్చి చిత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను అభిషేకించు ప్రభు. పాదమును బట్టి స్తోత్రాలు చేస్తాను. బిడ్డల కొరకు విజ్ఞాపన చేసి ఆత్మీయ తండ్రిగా నన్ను మార్చి అద్భుతం చేసి ఆశీర్వదించి గుడికి ప్రారంభం నుండి ముగింపు వరకు నీ అధ్యక్షతను వహించినందుకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాస సంఘాన్ని సకల పరిశుద్ధాత్మతోడే నడిపించింది కాక. ప్రైజ్ లార్డ్. మీకును మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిత్తమైతే మరలా కలుసుకున్నాం. అంతవరకు దేవుని మహాకృప విక్తోడై. ఈరోజు సాయంత్రం ఇంచుమించు 8 గంటలకు ఫేస్బుక్ లైవ్ ఇవ్వబోతుంది. ప్రత్యేక ప్రార్థనా కోరిక ఇవ్వడం జరుగుతుంది. అభిషేక్ జైన్ పిఎం గుంటూరు అనే యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ పేజీలో లైవ్ ప్రోగ్రాం ఇవ్వడం జరగబోతుంది కనుక వీక్షించండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట దైవ ప్రతినిధిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని నామానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.